అందరికీ ఈరోజు ఇడ్లీ సాంబార్ ఎలా చేయాలో చూసేయండి ఫాస్ట్గా. ఇంకా స్టవ్ పై ఒక గిన్నె పెట్టేసుకొని కొంచెం జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసేసుకొని పౌడర్ కొన్ని గాలికి వేసుకొని మనము మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి పౌడరు. ఇంకా స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొన్ని ఆనియన్, ఒక టమాటా వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని పసుపు వేసుకొని ఇంకా కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను. ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా తగినంత సాల్ట్ వేసేసుకొని కలుపుకొని తర్వాత ఇక్కడైతే పౌడర్ చేసుకున్నానని చెప్పాను కదా, అది కూడా వేసేసుకొని ఇంకా చింతపండు రసం పోసుకొని కొంచెం మనం మూత పెట్టి ఉడకనిచ్చుకోవాలి. తర్వాత దీంట్లో మనము రుచికి తగ్గట్టు మిర్చి పౌడరు, కొంచెము షుగర్ కూడా యాడ్ చేశాను. మీరు షుగర్కి బదులుగా బెల్లం కూడా యాడ్ చేయండి. ఇంకా టేస్ట్ అయితే చాలా అంత స్వీట్నెస్ ఏం రాదండి, బాగుంటుంది. ఇంకా ఇది మంచిగా ఉడికిన తర్వాత తగినంత వాటర్ ఇక్కడైతే ఇంకా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న కందిపప్పును కూడా వేసేసుకున్నాను. ఇంకా అంతే, కొంచెం కొత్తిమీర జల్లుకొని సిమ్లో పెట్టి ఉడకవించుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఇడ్లీ సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకు రెగ్యులర్గా చట్నీయే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసి